కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమేల, సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చేసే టాపిక్ వచ్చేసి సెక్షువల్ డిస్ఫంక్షన్. అంటే సెక్షువల్గా సంతృప్తి కలగకపోవటానికి వచ్చే ఇబ్బందులు, వాటి నుంచి ఎలా మనం బయటపడగలగము, వాటి గురించి తెలుసుకుందాము. ఎందుకు ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది చూస్తే, అంటే ఇది చెప్పుకోవడానికో లేకపోతే వినడానికో చాలా సిగ్గుపడుతుంటారు. కాకపోతే ఇది చాలా మానసికంగా, మనిషిని శారీరకంగా చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, మేల్స్లో చూస్తే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? మగవాడు ఎప్పుడైతే రెండు విధాలు ఉంటుంది. ఒకటి, తన వైఫ్, తన పార్ట్నరు, తను ఇద్దరూ సంతోషంగా, హ్యాపీగా సెక్షువల్లో ఎంజాయ్ చేయలేకపోవటము. ఇంకోటి, ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం, అంటే సంతానోత్పత్తికి ఇబ్బంది కలగటం. ఇవి చూస్తుంటాం. మనం సంతానోత్పత్తి, ఇన్ఫర్టిలిటీ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఈరోజు సెక్షువల్ డిస్ఫంక్షన్ గురించి, ప్యూర్లీ దాని గురించి మాట్లాడదాం. అంటే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ మగవాళ్ళలో మెయిన్గా వచ్చేది న్యూరోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేదే మగవాడు ఏదైతే ప్రాపర్ సెక్స్ ఫిజికల్ కాంటాక్ట్కి కావాల్సినంత పెన్నీస్ ఎరెక్షన్ లేకపోవటాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము. అంటే పెనైల్ రీజన్లో ఉండాల్సిన రక్త కణాలు రక్తాన్ని సరిగ్గా సరఫరా చేసుకొని అది ప్రాపర్ పెనిట్రేట్ అవ్వడానికి కాలేకపోవటాన్ని దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అయితే దీనికి కారణం చూసుకుంటే, నేను చెప్పినట్టు ఇంతకుముందు, ఒకటి న్యూరోజెనిక్ అంటాం. అంటే ఇది నరాల మీద ఏదైనా బలమైన కారణాలతో నరాలు వీక్ అవ్వటం. దానికి ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు కానివ్వండి, మిడిల్ ఏజ్లో కానీ ఎప్పుడైనా వెన్నుపూసకి తగలడం కానివ్వండి, వృషణాలకి దెబ్బ తగలడం కానివ్వండి, లేదంటే మనం చేసే యాక్టివిటీస్ వల్ల కొన్నిసార్లు అంటే అధిక బరువు లేపటము, దానికి ప్రాపర్ కేర్ లేకుండా ఇష్టం వచ్చినట్టు బరువులు లేపటాలు, అది ఈ వెన్నుపూస మీద కానీ నరాల మీద, ఈ పెల్విక్లో ఉండే నరాల మీద ఒత్తిడి కారణంగా కూడా కొన్నిసార్లు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చూస్తాము. అలానే ఇంకోటి హార్మోనల్ అంటాము. అంటే ప్రాపర్గా మగవాళ్ళలో ఈ టెస్టోస్టిరోన్ ఇలాంటి హార్మోన్స్ సరిగ్గా బాడీలో ప్రొడ్యూస్ అవ్వకపోవటం వల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చూస్తాము. అలానే హార్మోనల్లోనే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, లైక్ డయాబెటిక్, ఎస్పెషల్లీ చూసేది మెయిన్గా కంప్లైంట్స్ ఒక మ్యారేజ్డ్ మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో చూసేది అంటే ఈ షుగర్ అంటాం. అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మోర్ దెన్ 3 years 2 years 3 years అయిన తర్వాత న్యూరోపతి డెవలప్ అవుతుంది. అయితే అందరికీ ఇది అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకు ఉండదు. బట్ మనం చూస్తుంటాము, ఒక షుగర్ పేషెంట్కి కళ్ళు దెబ్బతిన్నాయంటాము, కిడ్నీస్ ప్రాబ్లం అయ్యాము అంటారు. కానీ చాలామంది చెప్పుకోలేనిది ఏంటంటే ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్. ఇది చాలా ఎర్లీగా చూస్తాము. ఎంత సెక్షువల్ డిస్ఫంక్షన్ని ఎర్లీగా గుర్తించి చేయగలిగితే ఇది ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వకుండా ఈజీగా ట్రీట్ చేయగలుగుతాం. సో ఈ డయాబెటిక్ వాళ్ళలో ఈ సెక్షువల్ ఎరెక్షన్స్ అనేవి తగ్గిపోతుంటాయి. ఎందుకంటే వాటికి నరాలకు కావాల్సిన పట్టు, రక్త ప్రసరణ సరిగ్గా ఉండక మానసికంగా కూడా, అలానే వాళ్ళు శారీరకంగా కూడా వీక్గా అవ్వటము, వాటన్నిటి కారణం ఉంటుంది. ఇవన్నీ కాకుండా సింపుల్గా కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే ఫుడ్, అంటే సరైన న్యూట్రిషియస్ డైట్ లేకపోతే, లైఫ్ స్టైల్ చాలా హజార్డ్గా ఉంటే, అంటే చాలా డిస్టర్బ్గా ఉంటే, లైక్ సరిగ్గా నిద్ర లేకపోవటము, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవటము, ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలు, స్ట్రెస్ఫుల్గా వర్క్ టెన్షన్ ఉండటం వల్ల కూడా ఈ నరాల మీద వాటికి కావాల్సిన పోషణ జరగక బాడీకి కావాల్సిన మెటబాలిజం తగ్గిపోతుంటుంది. వీటితో పాటు వీటితో వచ్చే కాంప్లికేషన్స్, ఫస్ట్ థింగ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అంటే ఎలా గుర్తిస్తాము అంటే, ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ కలవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఎరెక్షన్ అనేది చాలా టైం తీసుకుంటుంది. అంటే పెన్నీస్ రీజన్లో బ్లడ్ పంపింగ్ కావాల్సినంత పంపింగ్ ఉండక చాలా టైం తీసుకుంటుంది. సరే, కష్టపడి ఒక్కొక్కసారి కొంతమందికి ఎరెక్షన్ అయినా కానీ వెంటనే ఎజాక్యులేట్ అయిపోవటము, దాన్నే ఇంకో వ్యాధిగా చూస్తాం, ఇంకో ప్రాబ్లంగా చూస్తాం. వ్యాధి కాదు, అది ఒక ప్రాబ్లం. ఏంటి? ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం, శీఘ్రస్ఖలనం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కారణాలు అయితే మనం తెలుసుకున్నాం. వెన్నుపూస ఉండొచ్చు, హార్మోనల్ ఉండొచ్చు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఫుడ్ వల్ల ఇవన్నీ ఉంటాయి. బట్ ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి చాలా మట్టుకు మానసిక ఒత్తిడి అంటాం. అంటే ఈ లాస్ట్ టైం తొందరగా అయిపోయింది, ఈసారి కూడా అలానే అవుతుంది ఏమో అనే ఒక కంగారులో మైండ్ని ట్యూన్ చేసుకోవడం వల్ల కూడా అవుతుంది. ఎస్పెషల్లీ టీనేజర్స్లో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నప్పుడు అవే వాళ్ళు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఉంటుందనేది క్యారీ చేయటం, మైండ్లో ట్యూన్ చేయటం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది, శీఘ్రస్ఖలనం అనేది చూస్తూ ఉంటాం.
అయితే ఇది టెంపరీ ఫేజ్. బట్ అయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ టైం ఎరెక్షన్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. అలానే తొందరగా ఎజాక్యులేట్ అయిన తర్వాత సెకండ్ టైంకి వెళ్ళాలనుకున్నా కానీ పెన్నీస్ ఎరెక్ట్ అవ్వకపోవటము, ఇవి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో కామన్గా చూసే లక్షణాలు. అయితే ఇక్కడ ఆయుర్వేదంలో దీనికి చికిత్స కానివ్వండి, దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బందులు పడిపోయి చాలా హై మెడిసిన్స్ అవసరం లేదు. మానసిక ఒత్తిడిని నేను చెప్పినట్టు లైఫ్ స్టైల్ డిజార్డర్స్, నిద్ర సరిగ్గా చేసుకొని టైంకి వ్యాయామం చేసుకుంటూ సరైన ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ మన డైట్లో యూస్ చేసుకుంటూ ఉండగలిగితే మన బాడీ అనే మెటబాలిజాన్ని తను కరెక్ట్ చేసుకుంటుంది. కమింగ్ టు ఒకవేళ నిజంగానే ఇవన్నీ చేసినా అవ్వట్లేదు డాక్టర్ గారు అన్నప్పుడు ఆయుర్వేదంలో దీనికి చాలా చక్కటి చికిత్సలు లైక్ రసాయన వాజీకరణ అంటారు. అంటే ఇది నేనో లేకపోతే ఇంకో డాక్టరో ఇంకో వాళ్ళు చేస్తుంది కాదు, 5000 సంవత్సరాల క్రితమే ఆయుర్వేదంలో దీనికి గుర్తించబడింది. అంటే ఆ టైంలలో సేమ్ ఎగ్జాంపుల్ అప్పుడు అందరము ఆయుర్వేద వైద్యులే రాజవైద్యులే అనేవాళ్ళు. రాజులకు అలాంటి వాళ్ళకు కూడా 60-70 ఇయర్స్ వచ్చినా వాళ్ళు సెక్షువల్గా పటిష్టంగా ఉండాలన్నప్పుడు ఆయుర్వేదం మీదే డిపెండ్ అయ్యేవారు. మరి అప్పుడు వాడిన మందులే ఇప్పుడు కూడా మనకి అవే హెర్బ్స్ని మేము ఉన్న ఎక్స్పీరియన్స్తో కాంబినేషన్స్గా ఇస్తుంటాం. ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే జనరల్గా సెక్షువల్ డిస్ఫంక్షన్ అనగానే మార్కెట్లో దొరికే అశ్వగంధ, శతావరి మనకి దొరికినవి విన్నవి అన్నీ వాడేస్తుంటారు. వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. సేమ్ అశ్వగంధ, శతావరి, విదారిగంధ, కపికచు ఇలాంటివి కాంబినేషన్గా ఇంకా చాలా ఉంటాయి. దశమూలం అని కానివ్వండి, చంద్రప్రభ అని కానీ, ఇలాంటి మీ తత్వానికి వాతపైత్య కఫాలు ఎప్పుడైతే మీరు డాక్టర్తో మాట్లాడతారో, ఎప్పుడైతే మీ ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తారో, మీ తత్వాన్ని అర్థం చేసుకొని తగిన మోతాదులో ఏ కాంబినేషన్లో ఎలా ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, దాని అనుపానం ఏంటనేది మేము సజెస్ట్ చేయగలిగితే కొంచెం ఓపిక్గా వాడుకుంటే ఈ ప్రాబ్లం ఒక 6 monthsలో దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టిన వాళ్ళం అవుతాం. అంతేకాని కంగారు పడిపోయి ఏదంటే అది వాడేసి ఇంకా హెల్త్ కాంప్లికేషన్స్ చేసుకోకూడదు. అయితే ఇలా మందులతో, ఔషధాలతో పాటు ఆయుర్వేదంలో కొన్నిసార్లు వీటితో కానప్పుడు పంచకర్మలో పూర్వకర్మాస్ అని, వాజీకరణ బస్తీ అని మీ డైట్ని కూడా సజెస్ట్ చేస్తాం. ఇవన్నీ చేస్తూ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి దూరంగా ఉండి మానసికంగా ఉల్లాసంగా ఉండగలిగితే ఎటువంటి సెక్షువల్ డిజార్డర్స్ అయినా కానీ అది మేల్లో, అలానే ఇక్కడ ఇంకోటి ఫీమేల్లో కూడా ఉంటుంది. అదే వాళ్ళకి లాస్ ఆఫ్ లిబిడో అంటాము. అంటే అనాసక్తి ఉండటము, సెక్షువల్గా ఇష్టం లేకపోవటము, వాళ్ళ హార్మోన్స్, పీరియడ్స్ ఇర్రెగ్యులర్, పీరియడ్స్ ప్రాబ్లం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో సెక్షువల్గా యాక్టివ్గా ఉండకపోవచ్చు. వాళ్ళకు కూడా ఆయుర్వేదం వీటికి సరైన చికిత్సలు చెప్పబడింది. దాన్నే రసాయన వాజీకరణ, ఇద్దరికీ అవి ఉపయోగపడతాయి. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నన్ను నా పర్సనల్ క్లినిక్స్లో కానీ ఆన్లైన్లో కానీ కన్సల్ట్ చేయొచ్చు. నా నంబర్ 7658909501. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.